రేపు ఉదయం 10 గంటలకు 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే పర్వాలేదు అనిపించింది. టైం పాస్కి ఒకసారి చూడొచ్చు. ఇది ఒక కన్ఫ్యూజింగ్ కామెడీ ఎంటర్టైనర్. మూవీ తక్కువ రన్ టైం ఉండడంతో ఎక్కడ బోర్ కొట్టకుండా పర్వాలేదు అనిపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే హార్ట్ అటాక్ తో చనిపోయిన ఒక వ్యక్తిని ఒక ప్రైవేట్ అంబులెన్స్ లో రేపు ఉదయం 10 గంటల్లోగా కాకినాడకు తీసుకెళ్లాలని డీల్ కుదుర్చుకుంటాడు అభినవ్ గోమట్టం. అదే సమయంలో లేచిపోయిన ఇద్దరు లవర్స్, ఒక స్మగ్లర్ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి పారిపోయిన ఇద్దరు, అలాగే హెబ్బా పటేల్ అండ్ చైతన్యరావు వీళ్ళందరూ కూడా రేపు ఉదయం 10 గంటల్లోగా కాకినాడకు చేరుకోవాలనుకుంటారు. అసలు ఎందుకు వీళ్ళందరూ 10 గంటలకెల్లా కాకినాడకు చేరుకోవాలనుకుంటారు? వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి? వీళ్ళందరికీ కూడా ఒకటే ప్రాబ్లం ఉంటుంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి? అసలు చనిపోయిన ఆ వ్యక్తికి వీళ్ళందరికీ ఉన్న సంబంధం ఏంటి అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ వీళ్ళందరినీ కనెక్ట్ చేస్తూ ఒకటే పాయింట్కి తీసుకురావడం చాలా బాగుంటుంది. అభినవ్ గోమట్టంతో వచ్చే కామెడీ ట్రాక్ కూడా చాలా హైలైట్ అవుతుంది. ఇమ్మాన్యుయల్ కిరీటి క్యారెక్టర్స్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. మూవీ మొత్తం కూడా ఒక నైట్ లోనే జరుగుతుంది. అది కూడా ఒక రోడ్ జర్నీలో. అది చాలా బాగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్విస్ట్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. వీళ్ళందరి ప్రాబ్లం కి ఒకటే సొల్యూషన్ అవ్వడం చాలా హైలైట్ అవుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ యావరేజ్ అనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. క్లైమాక్స్ లో హాస్పిటల్లో కిరీటీతో వచ్చే సీన్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే టైం పాస్ కి ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.